నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితుడు అరెస్టు సంచలనం సృష్టించింది. చిత్తూరు జిల్లా మొలకల చెరువు నకిలీ మద్యం కేసులో కీలక నిందితుడైన జనార్దన్ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి గత కొంతకాలంగా తప్పించుకుని తిరుగుతున్న జనార్దన్ రావు ఈ రోజు సౌత్ ఆఫ్రికా నుంచి నేరుగా విజయవాడ గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు ఆయన ఎయిర్పోర్టులో దిగిన వెంటనే రంగంలోకి దిగి అతడిని అరెస్ట్ చేశారు. నకిలీ మద్యం కేసులో A1 నిందితుడిగా ఉన్న జనార్దన్ రావును పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఈ కేసు దర్యాప్తు మరింత వేగవంతమయ్యే అవకాశం ఉంది. ఈ కేసు వెనుక ఉన్న పూర్తి నెట్వర్క్ ను, ఇతర నిందితులను గుర్తించేందుకు జనార్దన్ రావును పోలీసులు ప్రశ్నించనున్నారు. నకిలీ మద్యం సరఫరా, అమ్మకాల కేసులో ప్రధాన నిందితుడిని విదేశాల నుంచి రాగానే అరెస్ట్ చేయడం ఈ కేసులో ముఖ్య పరిణామంగా చెప్పవచ్చు. ఈ కేసులో జనార్దన్ రావు పేరు బయటకు రాగానే టీడీపీ అధిష్టానం పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ఈ నకిలీ మద్యం కేసులో ఎవరి పాత్ర ఉన్నా విడిచిపెట్టేది లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. వివరంగా చూసుకుంటే ఏపీలో నకిలీ మద్యం ప్రకంపనలు సృష్టిస్తోంది. అధికారంలోకి వస్తే నాణ్యమైన మద్యాన్ని అందిస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు కల్తీ మద్యం వెలుగులోకి రావడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచార అస్త్రంగా మార్చుకుంటుంది. అయితే వైసీపీ మూలాలతోనే ఈ నకిలీ మద్యం దందా జరుగుతోందని టీడీపీ కూటమి ప్రభుత్వం చెబుతోంది. ముఖ్యంగా తమ్మిళ్లపల్లి నియోజకవర్గంలో నకిలీ మద్యం వెలుగులోకి రావడం, అందులో సంబంధం ఉందని తేలడంతో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తో పాటు మరో నేతపై సస్పెన్షన్ వేటు వేసింది తెలుగుదేశం. ఇంకోవైపు ఈ కేసులో A1 నిందితుడిగా ఉన్న అద్దెపల్లి జనార్దన్ రావు అరెస్ట్ అయ్యారు. అయితే పక్కా వ్యూహంతోనే రాజకీయ ముసుగు ధరించి ఈ నకిలీ మద్యం దందాకు పాల్పడినట్లు స్పష్టమవుతుంది. ప్రధాన నిందితుడు అదుపులోకి రావడంతో ఈ కేసులో కీలక మలుపులు పెరగబోతున్నట్లు తెలుస్తోంది. ఆఫ్రికా వెళ్లిన ప్రధాన నిందితుడిగా భావిస్తున్న అద్దెపల్లి జనార్దన్ రావు గన్నవరం ఎయిర్పోర్టులో అరెస్ట్ అయ్యారు. అయితే ఈ నకిలీ మద్యం మూలాలు ఆఫ్రికాలో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పక్కా ప్రణాళికతో ప్రారంభించిన కుటీర పరిశ్రమగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధాన నిందితుడిగా భావిస్తున్న అద్దెపల్లి శ్రీనివాసరావుకు ఎలాంటి అనారోగ్యం లేదని తెలుస్తుంది. వైద్యం కోసం ఆయన దక్షిణాఫ్రికా ఆసుపత్రికి వెళ్లినట్లు వార్తల్లో నిజం లేనట్లు సమాచారం. ఆయన కల్తీ లిక్కర్ వ్యాపారం గురించి ఆఫ్రికా వెళ్లినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆఫ్రికా దేశాల్లో రెడ్డిస్ గ్లోబల్ పేరుతో మద్యాన్ని విక్రయించే కంపెనీ ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. పెద్ద డిజాస్టరీలు ఏర్పాటు చేయలేదు. కుటీర పరిశ్రమగా ఇళ్లలో చీప్ లిక్కర్ తయారు చేసి అమ్మేవారట. కొద్దిగా యంత్ర సామాగ్రి, చిన్న డ్రమ్ములతో చీప్ లిక్కర్ తయారు చేసేవారట. అయితే అధికారుల దాడులో ఈ కుటీర కల్తీ మద్యం పరిశ్రమల వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తుంది. ఏపీలో మొలకల చెరువులో అదే తరహా దందా నడపడం, A1 నిందితుడిగా ఉన్న అద్దెపల్లి జనార్దన్ రావు ఆఫ్రికా వెళ్లడం, ఇవన్నీ ఒకదానికి ఒకటి సంబంధం ఉండేలా కనిపిస్తున్నాయి. అయితే తమ్మిళ్లపల్లిలో ద్వారకానాథ్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోదరుడు తన సొంత నియోజకవర్గంలో ఓ టీడీపీ నేత ప్రమేయంతో ఇంత దందా జరుగుతున్నా బయట పెట్టకపోవడంతోనే ఈ అనుమానాలు మరింత బలపడుతున్నాయని, వాస్తవానికి ఆఫ్రికాలో మద్యం వ్యాపారాన్ని నిషేధించారు. నకిలీ మద్యంతో ప్రజల ప్రాణాలకు ప్రమాదం ఏర్పడుతుందని అక్కడి ప్రభుత్వాలు కూడా నిషేధం విధించాయి. దీంతో అక్కడ పరికరాలతో పాటు సామాగ్రిని తీసుకొచ్చి నకిలీ మద్యం చలామణి చేశారన్న అనుమానాలు ఉన్నాయి. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ లో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దొరకడం, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే దానిని బయట పెట్టకపోవడంతో అనుమానాలు మరింత బలం చేకూర్చేలా ఉన్నాయి. అక్రమ వ్యాపారాలకు అలవాటు పడి అధికార పార్టీలోకి తన మనుషులను పంపించి ఈ దందా కొనసాగించినట్లు స్పష్టమవుతుంది. మొత్తానికైతే ఆఫ్రికాలో నకిలీ మద్యం మూలాలు ఏపీలో వెలుగు చూడటం మాత్రం సంచలనం సృష్టిస్తుంది. మరి ఈ వీడియోపై మీరేమంటారో కామెంట్ ద్వారా తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గౌరవ పత్రికా విలేకరులకు, మీడియా వారికి, ఎక్సైజ్ పోలీసు వారికి నా యొక్క నమస్కారాలు. నా పేరు జనార్దన్ రావు. ఆంధ్రప్రదేశ్లో మొలకల చెరువు ఇబ్రహీంపట్నంలో జరుగుతున్నటువంటి నకిలీ మద్యానికి సంబంధించిన విషయాలను సోషల్ మీడియా ద్వారా నేను తెలుసుకుంటున్నాను. ఈ వ్యవహారంలో నా పేరు మొదటి ముద్దాయిగా జనార్దన్ రావు అని చూపించుకున్నారు. మొలకల చెరువు కేసులో వాస్తవం ఈ కల్తీ మద్యం గురించి తమ్మళ్లపల్లిలో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులకు కానీ ఏ ఇతరులకు కానీ సంబంధం లేదు. ఊరికే ఇతరులు ఇబ్బంది పెట్టాలని కొన్ని రాజకీయంగా లేనిపోయిన చేస్తున్నారు. ఇతరులు ఎవరో లబ్ధి పొందే ఉద్దేశంతో ఇవన్నీ జరుగుతున్నాయి. దయచేసి నా అనారోగ్య సమస్యలతో నేను విదేశాల్లో ఉన్నాను. ఆరోగ్య సమస్యలను చూపించుకొని ఇండియాకు వస్తూనే ఇందులో జరుగుతున్నటువంటి కుట్రలన్నింటినీ నేను పోలీసు వారికి సహకరిస్తూ, ఎక్సైజ్ వారికి సహకరిస్తూ, ప్రభుత్వ వారికి సహకరించి జరుగుతున్నటువంటి పరిణామాల విషయాలన్నీ మీకు తెలపగలని ప్రతి ఒక్కరికి పత్రికాముఖంగా నమస్కరిస్తూ విన్నవించుకుంటున్నాను. ఒక 180 ml బాటిల్స్ అన్ని ప్లాస్టిక్ బాటిల్స్, ఖాళీ బాటిల్స్ అన్ని పెట్టుకొని ఉన్నాడు.
కావాలి మీరు కొంచెం అడ్డు తప్పుకోవాలండి. ఫోటో తీసుకెళ్ళిపోతే జీప్ లో కూడా తీసుకోవచ్చు. ఇది బుక్ తీసుకుని వెళ్ళిపోండి. డీటెయిల్ ఇస్తాం మీకు. తప్పండి తప్పండి. డెబ్బై చెప్పాలి. ఓకేనా? ఇతను కూడా అయితే మొత్తాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. నకిలీ మద్యం మొత్తాన్ని కూడా ఇబ్రహీంపట్నం కేంద్రం తయారు చేస్తున్నారు. ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణ. మాల్ట్ తో పాటుగా క్యారమెల్, స్పిరిట్ బాటిల్స్ మొత్తాన్ని కూడా ఇక్కడ తీసుకొచ్చారు. ఒక చిన్న కుటీర పరిశ్రమ లాగా